ఈ ఫీల్డ్లోకి రావడానికి, ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి టఫ్గా ఏమైనా ఉండిందా ఇన్ ద వెరీ బిగినింగ్? టఫ్ ఏం లేదు, అంటే ఇష్టపడి మనం ఎంచుకున్నాం కాబట్టి దాన్ని టఫ్గా ఏం లేదు. మధ్యలో చాలా కష్టం అనిపించింది, ఎక్కడా వదిలేయకుండా అలా దాన్ని కంటిన్యూ చేయటం జరిగింది. జిమ్కి వెళ్ళడము, ప్రాక్టీస్ చేయడము ఇలా ఉండేదా, లేకపోతే ఎలా ఉండింది మీ జర్నీ అప్పుడు? సో నేర్చుకునే టైంలో చాలా ఇబ్బందులు పడ్డాను, నేను బాగా పడ్డాను. ఓకే. కానీ అది ఇష్టంతో అంటే ఇప్పుడు బంధువులు ఇదేం చేయలేరు, వీళ్ళేమి అట్లాగే ఉంటారు, నానున్నప్పుడు ఒకలాగా ఉంటారు, నాన్న లేనప్పుడు ఒకలాగా ఉంటారు కదా, అంటే మనీ మైండ్. వెయిట్ లిఫ్టింగ్ సబ్జెక్ట్ అనేది అసలు చాలా మంది అమ్మాయిలకి తెలియదు. ఎలా ఉంటుంది అసలు, ఏం జరుగుతుంది కాంపిటీషన్స్లో అనేది కూడా ఐడియా లేదు. చూసే వాళ్ళకి చాలా భయపడతారు, అమ్మో ఇది మేము చేయగలమా, మేము లిఫ్ట్ చేయగలమా అని. కాకపోతే ఈ వెయిట్ లిఫ్టింగ్ అనేది కొంచెం బరువులతో కాబట్టి అది బై మిస్టేక్, ఆ టెక్నిక్ సరిగ్గా లేకపోతే ఎటన్నా పడితే షోల్డర్ మీద పడతామా, తల మీద పడతామా. అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇలాంటివి చేసినప్పుడు అమ్మాయిలకి మామూలుగానే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏదో ఒకటి ఎప్పుడు ఏదో పెయిన్ ఉంటూనే ఉంటుంది. ఇలాంటివి చేసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, అంటే ఇబ్బంది పడలేదు ఎప్పుడు? నొప్పి అంటే నొప్పి అంతే, పెయిన్ అంటే పెయిన్, అది మన మైండ్లో తీసేస్తే ఉండదు. జిమ్లో వర్కౌట్స్ ఉంటాయి, మా ప్రాక్టీస్ ఉంటుంది, అంటే దానికి తగ్గట్టుగా ఒక ప్రాక్టీస్ వెళ్ళి ఒక గంట చేయటం కాదు, ఆ వెయిట్లు రావటానికి దానికి ముందు ప్రిపరేషన్ చాలా ఉంటుంది. చీకొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా మనం నిరూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలంటే రోజు రోజు పరిగెడుతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలన్నారు కదా. ఒకటి పేపర్లో స్టార్టింగ్ అయ్యాక నా జీవితం ఇలాగ ఇంటర్వ్యూ తీసుకున్నాక ఒక్కసారి స్టార్ట్ అయ్యాక ఒక్కొక్కరు దగ్గర అవటం స్టార్ట్ అయ్యారు. మేము వెళ్ళపోయినా అక్కడ ఫంక్షన్ జరిగిపోద్ది అప్పుడు. ఇప్పుడు మేము వెళ్ళేదాకా గంటని అరగంటని ఆపుతారు. సో వెయిట్ లిఫ్టింగ్లోకి అమ్మాయిలు చాలా తక్కువ వస్తారా, అంటే కనిపించరా? అంతంత వెయిట్లు పెట్టుకొని ఎవరు చేయలేరు, కానీ వన్స్ చేశారు, ఒక ఫ్యాషన్గా అది మారిందంటే మానరు. నేను చెప్పాలి అంటే నా సీనియర్స్ని చూసి నేను నేర్చుకున్నాను, జూనియర్స్ చూసి నేర్చుకున్నాను. రావాలనుకునే అమ్మాయిలకి వెయిట్ లిఫ్టింగ్లోకి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? మనం పాజిటివ్గా ఆలోచించాలి, కష్టపడాలి, దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మనకి 100% రిజల్ట్ ఉంటుంది. ఏ గేమ్ అయినా సరే, ఈ గేమ్ అనే కాదు, ఏ గేమ్లోకైనా వెళ్ళొచ్చు, కానీ బాడీ తత్వాన్ని బట్టి మన గేమ్స్ అనేది ఎంచుకుంటా ఉంటే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఏదైనా నార్మల్గా చేసేది కాకుండా కొత్తగా ఒక పాత ఎంచుకున్నారంటే 100 క్వశ్చన్లు వస్తాయి. బయట వాళ్ళ నుంచి వస్తాయా, ఇంట్లో నుంచే వస్తాయా అంటే ఎవరి నుంచి వస్తున్నా విమర్శలు అయితే విమర్శలే కదా, ఎందుకు మనకేం అవసరం అనే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. అవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాంటి ఒక ఫీల్డ్ని చూస్ చేసుకోవడం, దాంట్లో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడం అనేది మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పదగినంత గొప్ప విషయం అన్నమాట. ఈరోజు నాతో పాటు శిరోమణి గారు ఉన్నారు, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్. మేడంతో బోల్డ్ అని విషయాలు మాట్లాడిద్దాం, వచ్చేయండి. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. వాజ్ ఇట్ టఫ్, అంటే అసలు ఈ ఫీల్డ్లోకి రావడానికి, ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి టఫ్గా ఏమైనా ఉండిందా ఇన్ ద వెరీ బిగినింగ్? టఫ్ ఏం లేదు, అంటే ఇష్టపడి మనం ఎంచుకున్నాం కాబట్టి దాన్ని టఫ్గా ఏం లేదు. మధ్యలో చాలా కష్టం అనిపించింది, ఎక్కడా వదిలేయకుండా అలా దాన్ని కంటిన్యూ చేయటం జరిగింది. ఓకే. ఎక్కడి నుంచి మ్యామ్ మీరు? నేను కృష్ణా జిల్లా గుడివాడ నుంచి. ఓకే. 6th క్లాస్ నుంచి పవర్ లిఫ్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది మీకు? ఓ, ఇంట్లో పేరెంట్స్ అందరికీ ఓకేనా? నాన్నగారు చనిపోయారు, చిన్నప్పుడే చనిపోయారు. అమ్మగారికి పర్లా, నేను ఒక డిస్టిక్ ఫస్ట్ వచ్చాక అప్పుడు తెలిసింది అమ్మకి. ఓకే. బట్ 6th క్లాస్లోనే ఇలాంటిది ఒకటి ఉంటుంది, దీన్ని చూస్ చేసుకోవాలని ఎవరు చెప్పారు మీకు? ఎవరూ చెప్పలేదు మేడం. నేను ఎన్టీఆర్ స్టేడియం గుడివాడలో పార్క్ ఉంటుంది పక్కనే ఆనుకొని, దానిలో నేను ఆడుకోటాకని వెళ్ళాను. ఆడుకుంటాకి వెళ్తే అప్పుడు కాంపిటీషన్ జరుగుతుంది. ఆ కాంపిటీషన్ చూసి నేను కూడా చెయ్యాలి అన్న ఒక థాట్ నాకు వచ్చింది. అప్పుడు నేను వెళ్ళి అడిగాను, కోచ్ గారు అన్నారు ఎవరన్నా తీసుకురా అన్నారు. అప్పుడు నేను టైలింగ్ మిషన్ నేర్చుకుంటున్నా, చదువుతూనే మిషన్ కూడా నేర్చుకుంటున్నా. ఆ మిషన్ నేర్చుకున్నప్పుడు ఆ అంకుల్ వాళ్ళ అల్లుడు తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేశారు, ఆ అన్న తీసుకెళ్ళి జాయిన్ చేశారు, శివ గారు. అలా వెళ్ళిపోయారు దాంట్లోకి. జస్ట్ అక్కడ చూసేసి వాళ్ళు చేస్తున్నారు,
నేను కూడా చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ వెళ్ళిపోయారు. అవును. అప్పటి నుంచి పవర్ లిఫ్టింగ్ అంటే వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్. ఈ 2 బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. దాని నుంచి 6th క్లాస్ నుంచి ట్రై చేస్తున్నారు. తర్వాత జిమ్‌కెళ్ళడము, ప్రాక్టీస్ చేయడము ఇలా ఉండేదా? లేకపోతే ఎలా ఉండింది మీ జర్నీ అప్పుడు? ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఇంట్లో నాన్నగారు చనిపోయాక చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నా స్టడీ పక్కన పెట్టేసి 7th క్లాస్ ఆ టైంలో పక్కన పెట్టేసి నేను టైలరింగ్ నేర్చుకుందామని మా ఊరు నుంచి గుడివాడ రావటం జరిగింది. ఓకే. అక్కడ టైలరింగ్ నేర్చుకుంటూ ఈవినింగ్ ఆ అంకుల్ కూడా సిపిఎం పార్టీ అంకుల్ చాలా ఎంకరేజ్ చేస్తారు. నువ్వు ఇంతవరకు టైం వరకు ఇలాగ నేర్చుకొని నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేయి అనేవాళ్ళు. ఓకే. ఆయన ఇచ్చిన దానికంటే ఎక్కువ టాస్క్ నేను ఎక్కువ చేసేదాన్ని వర్క్ అక్కడ. ఆయనకి ఇంకా మంచిగా అనిపించి ముందు వెళ్ళు అని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంకుల్. ఓకే. అలా స్టేడియంకి వెళ్ళి అలా నేర్చుకోవటం. సో నేర్చుకునే టైంలో చాలా ఇబ్బందులు పడ్డాను, నేను బాగా పడ్డాను. ఓకే. కానీ అది ఇష్టంతో అంటే ఇప్పుడు బంధువులు ఇదేం చేయలేరు, వీళ్ళేమి అట్లాగే ఉంటారు. నానున్నప్పుడు ఒకలాగా ఉంటారు, నాన్న లేనప్పుడు ఒకలాగా ఉంటారు కదా. అంటే మనీ మైండ్. కరెక్ట్. ఆ మనీ ఉంటే ఒకలాగా ఉంటారు, మనీ లేకపోతే ఒకలాగా ఉంటారు. అవునా? బంధువులందరూ అంతే కదా. సో వాళ్ళే అలా ఉన్నందుకు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇలా అవ్వటానికి వాళ్ళే కారణం. అంతే. డబ్బున్నప్పుడు అందరూ మన బంధువులే, డబ్బు లేనప్పుడు మనోళ్ళు కూడా పరాయి వాళ్ళే అయిపోతారు. అసలు మనం ఎవరో తెలియనట్టుగా పక్క నుంచి వెళ్ళిపోతారు. అలాంటి సిచ్యువేషన్స్ చూసారా మీరు? చాలా చూసా. 6th క్లాస్‌లో చదువు ఆపేసిన తర్వాత మళ్ళీ ఇంక చదువుకోలేదా? చదివాను మేడం. అన్ని అంటే 10th వరకు మామూలుగా చదివాను. తర్వాత అన్ని ప్రైవేట్‌గా కట్టేసి చదువుకున్నారు. డిగ్రీ పాస్. ఎక్కడ ఆపాలనుకోలేదు. ఒక సర్టిఫికేట్ ఉంటే బెటర్. అవును. సో అక్కడి నుంచి ఎక్కడ కాంపిటీషన్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళా? కుదిరేదా అలా మీకు? అంటే మీ ఫ్యామిలీని కూడా మీరే చూసుకుంటున్నారు కదా ఒక సైడ్ ఇటు. అలా టైమింగ్‌ను దాన్ని మొత్తం మేనేజ్ చేసేదాన్ని. ఖచ్చితంగా మేనేజ్ చేసి ఆ కాంపిటీషన్లు ఎప్పుడొస్తాయి అని చూసుకుంటూ ఇది కూడా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఎక్కడ కూడా మానలేదు. అసలు వెళ్ళిన చోట మెడల్ లేకుండా ఎప్పుడు రాలేదు. ప్రతి దగ్గర మెడల్ కంపల్సరీగా వచ్చింది. అమ్మగారిని మీరే చూసుకునే వాళ్ళు అప్పటి నుంచి కూడా? అమ్మని, తమ్ముడిని, నానమ్మని, మా అక్క వాళ్ళ పాపని. ఓన్ సిస్టర్. వాళ్ళ అక్క, మీరు, అన్న, తమ్ముడు, అమ్మ, నలుగురిని మీరే చూసుకునే వాళ్ళు. వావ్! ఎలా కుదిరిందండి అసలు? ఎలా సాధ్యపడింది? తెలియదు మరి ఎలాగా, ఒక మనసులో అట్లా బలంగా అలా ఉండిపోయిందేమో. అన్నిటికీ మేనేజ్ చేశాను అనుకుంటున్నాను నేనైతే. అంతేనా? గట్టిగా అనుకుంటే జరిగిపోతుంది అని అంటారు కదా. అవును. అలా ఉంది. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ గానే జరిగింది కదా. వెయిట్ లిఫ్టింగ్ సబ్జెక్ట్ అనేది అసలు చాలా మంది అమ్మాయిలకి తెలియదు. ఎలా ఉంటుంది అసలు, ఏం జరుగుతుంది కాంపిటీషన్స్ లో అనేది కూడా ఐడియా లేదు. సో వెయిట్ లిఫ్టింగ్ అంటే లేడీస్ కి చాలా టఫ్ గేమ్ అది. చూసే వాళ్ళకి చాలా భయపడతారు, అమ్మో ఇది మేము చేయగలమా, మేము లిఫ్ట్ చేయగలమా అని. కానీ ప్రాక్టీస్ ఉంటే ఏది కష్టం అనిపించదు. అన్నీ చాలా ఇది. ఇప్పుడు క్రికెట్లో ఉంటుంది, కబడ్డీలో ఉంటుంది, రన్నింగ్లో ఉంటుంది. ప్రతి గేమ్లో వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటానే ఉంటాయి. కాకపోతే ఈ వెయిట్ లిఫ్టింగ్ అనేది కొంచెం బరువులతో కాబట్టి అది బై మిస్టేక్ ఆ టెక్నిక్ సరిగ్గా లేకపోతే ఎటన్నా పడితే షోల్డర్ మీద పడతామా, తల మీద పడతామా. ఆల్రెడీ నాకు ఒకసారి ఇక్కడ పడింది. ఇక్కడ పడితే 4 కుట్లేసారు, అది అయిపోయింది. అట్లా అంటే చాలా దెబ్బలు తగులుతాయి. కానీ చెయ్యాలని ఒక కసి ఉంది కదా. వాళ్ళకంటే మనం ఎదిగి చూపించాలి, మనల్ని ఎవరైతే చీ అన్నారో వాళ్ళే మన దగ్గర రావాలి అన్నట్టుగా ఉంది కదా మనసులో. అందుకే నేను వదిలిపెట్టకుండా చేశాను. ఈ ఏలైతే 180 కేజీలు ఏలు మీద పడిపోయింది. దీనిలో ఉండి ఒక బైకెట్ లాగా ఈ బోన్ ఉంటుంది కదా, ఇలా బయటకు వచ్చింది. అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇలాంటివి చేసినప్పుడు అమ్మాయిలకి మామూలుగానే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఉంటూనే ఉంటుంది. ఇలాంటివి చేసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, అంటే ఇబ్బంది పడలేదు ఎప్పుడు? ఖచ్చితంగా ఉంటాయి మేడం. కానీ మన మైండ్ బట్టే ఉంటుంది ఏదైనా. నొప్పి అంటే నొప్పి అంతే, పెయిన్ అంటే పెయిన్. అది మన మైండ్లో తీసేస్తే ఉండదు. ఇప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఉంటుంది, గేమ్ వాళ్ళకి ఉంటుంది, అన్నిటి వాళ్ళకి ఉంటుంది. ఇంకా లేడీస్ ఉమెన్స్ ఇంట్లో వర్క్ ఉమెన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. బయట ఇక్కడ జిమ్లో వర్కౌట్స్ ఉంటాయి, మా ప్రాక్టీస్ ఉంటుంది. అంటే దానికి తగ్గట్టుగా ఒక ప్రాక్టీస్ వెళ్ళి 1 గంట చేయటం కాదు. ఆ వెయిట్లు రావటానికి దానికి ముందు ప్రిపరేషన్ చాలా ఉంటుంది. ఒక వామప్పే అరగంట సేపు చేయాల్సి వస్తుంది. సో అరగంట సేపు మళ్ళీ ఫిట్నెస్ వారానికి రోజు డైలీ మార్నింగ్ 1 అవర్ ఉంటుంది రన్నింగ్,
స్ప్రింట్లని, బాడీ స్పీడ్ పెరగటానికి, మనలో స్ట్రెంత్ పెరగటానికి, ఎక్కువ ఎక్కువ లోడ్ లేపేటప్పుడు దాన్ని అంటే ఆ వెయిట్‌ని మనం దాన్ని పట్టుకోవటానికి. అంటే వెయిట్ లేపేటప్పుడు కొంచెం లోన్ నుంచి ఆవేశంలాగా అట్లా అవును. వస్తది గదా! దాన్ని కంట్రోల్ చేయటానికి ఇవన్నీ గ్రౌండ్ ఎక్సర్‌సైజులుంటాయి. ఓకే. మజిల్ కొంచెం గట్టిగా చేయటానికి జిమ్ అనేది ఖచ్చితంగా కావాలి. హ్మ్. లేడీస్ అంటే ఉమెన్స్‌కి స్పోర్ట్స్ ఉమెన్స్‌కి మాత్రమే కావాలి. ఓకే. నార్మల్‌గా ఉన్న వాళ్ళకి జిమ్ము అది వేస్ట్ నన్నడిగితే. అంటే జిమ్ ఇప్పుడు బేసిక్‌గా అమ్మాయిలకి గాని, అబ్బాయిలకి గాని ట్రెండ్ గదా! ఏదైనా సరే వర్కౌట్ చేయాలి. వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. అది గూడా నేను ఇంతింత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నానని చాలా మంది అమ్మాయిలు ఈ మధ్య కాలంలో జిమ్ వెంట పడుతున్నారు. మీరు ఆ ప్రొఫెషన్‌లో ఉండి ఇప్పుడు మీరేమంటున్నారంటే జిమ్ అవసరం లేదు అమ్మాయిలకి అని అనేసారు. మీరన్నారు గదా ఒకటి హ్మ్. వీడియోస్ కోసం అప్లై చేయటకని. అది 100% కరెక్ట్. ఒక ఫ్యాషన్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు. కానీ అమ్మాయిలకి యోగా అండ్ ఫిట్‌నెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు స్పోర్ట్స్ ఉమెన్స్ ఉన్నారు. వాళ్ళకి జిమ్ అనేది కరెక్ట్. ఓకే. అంటే మజిల్‌ని గట్ట చేసుకోవటానికి. హ్మ్. నార్మల్ ఉమెన్స్‌కి ఎందుకు మేడం? ఆళ్ళ స్కిన్ అంతా గూడా స్మూత్‌గా ఉండాలి. లబ్బర్‌లాగా సాగటానికే కదా! హ్మ్. హ్మ్. అవును కదా! అయితే జిమ్ చేసే వాళ్ళకి మీరు ఎక్కడైనా చూడండి, అబ్బాయిలకి కొంచెం బిల్డర్‌లాగా కొంచెం కండలయి చూపించుకుంటూ ఉంటారు. అమ్మాయిలకి అది అవసరం లేదు కదా! ఓకే. సో, ఆ అమ్మాయిలైనా సరే ఆ స్పోర్ట్స్‌లో బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళకి 100% కావాలి. హ్మ్. కానీ వర్కింగ్ వుమెన్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి, మనం బాడీ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి అది నన్నడిగితే నాకంత కరెక్ట్ అనిపించదనుకోండి. హెల్తీగా ఉండడానికి కూడా జిమ్ పనికొస్తుంది అంటుంటారు గదా! జిమ్ అనేది కొన్ని మోడల్స్ ఉంటాయి మేడం. హ్మ్. కార్డియో అండ్ స్ట్రెంథెనింగ్ అంటే కొన్ని. హ్మ్. డంబెల్స్‌తో చేసేస్తారు కదా! వెయిట్లు లేపుతారు కదా! అది లేడీస్ అంత కరెక్ట్ కాదు. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు ఏదైనా సమానమే. ఎవరైనా సమానమే. మేము గూడా చేస్తాం. మాకు గూడా స్ట్రెంత్ ఒస్తది. వి నీడ్ స్ట్రెంత్ మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికైనా, డే టు డే లైఫ్ మేము లీడ్ చేయడానికైనా స్ట్రెంత్ కావాలి అని అమ్మాయిలు అనుకుంటున్నారు గదా! కానీ జిమ్ చేసేవాళ్ళు ఒక చేసినన్నాళ్ళు బానే ఉంటారు. అది చేసి మానేసాక వన్స్ వాళ్ళకి తెలిసిద్ది ఖచ్చితంగా. ఓకే. నేను లేడీస్ ఉమెన్స్‌ది ఫిట్‌నెస్ సెంటర్ కూడా రన్ చేస్తాను మేడం. హ్మ్. ఆల్రెడీ జిమ్‌కెళ్ళి వచ్చి మన దగ్గరికొచ్చి ఇలా చెప్పిన వాళ్ళు పదుల సంఖ్యలో, వేరే సంఖ్యలో ఉన్నారు. ఓకే. అది. అంటే ఏమైనా ఇబ్బంది పడుతున్నామా అంటే ఎప్పుడైనా? అది చేసి ఇక్కడ పెరిగిపోయిందక్క. అది చేసి ఇట్లా హ్యాండ్స్ గట్టిగా అయిపోయి అట్లా అన్నవాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. హ్మ్. సో, అబ్బాయిలకి మాత్రమే ఈ వెయిట్ లిఫ్టింగ్ ఇవంతా. అంటే ఎవ్వరికైనా సరే యోగా బెస్ట్ అండి ముందు. హ్మ్. ఫిట్‌నెస్ పరంగా వస్తే యోగా బెస్ట్. వాకింగ్ అది గూడా చేయలేకపోతే మెల్లిగా వాకింగ్ చేయటం. హ్మ్. ఆరోగ్యంగా ఉండాలంటే హాఫ్ అన్ అవరు, లేదు బాడీ వెయిట్ తగ్గాలంటే దాని స్పీడ్‌ని బట్టి 1 అవర్ నడవాలి. ఓకే. అంతే. సో, మీరు ఇవన్నీ చేస్తున్నప్పటి నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇందాక చీకొట్టిన వాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. వాళ్ళకి గూడా మనం నిరూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలంటే రోజు రోజు పరిగెడుతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలన్నారు కదా! ఏంటంత పెద్ద ఇబ్బంది మీరు ఎదుర్కొన్నది? మెయిన్ థింగ్ ముందు నాన్నగారు చనిపోయాక మనీకి చాలా ప్రాబ్లమ్ అయింది. హ్మ్. ఆయనున్నప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదు. తర్వాత ప్రాబ్లమ్ అయింది. ఆ ప్రాబ్లమ్‌లోంచి బయటికి రావటానికి ఒక 5, 6 సంవత్సరాలు పట్టింది. ఓకే. ఆ 5, 6 సంవత్సరాల్లో తిన్నావా అని అడిగినోళ్ళు లేరు. తర్వాత ఎలా ఉన్నావు? హెల్త్ ఎలా ఉందని మా అమ్మని గాని, మమ్మల్ని గాని, మా తమ్ముడిని గాని పట్టించుకునే వాళ్ళు లేరు. మేమెక్కడున్నామో, ఎక్కడ లేమో తెలియనోళ్ళు లేరు. వన్స్ ఒకటి పేపర్‌లో స్టార్టింగ్ అయ్యాక నా జీవితం, హ్మ్. ఇలాగ ఇంటర్వ్యూ తీసుకున్నాక ఒక్కసారి హ్మ్. స్టార్ట్ అయ్యాక ఒక్కొక్కళ్ళు దగ్గర అవ్వటం స్టార్ట్ అయ్యారు. ఓకే. మేము వెళ్ళపోయినా అక్కడ ఫంక్షన్ జరిగిపోద్ది. హ్మ్. అప్పుడు హ్మ్. మేము వెళ్ళపోయినా జరిగిపోద్ది. ఇప్పుడు మేము వెళ్ళేదాకా గంటవని, అరగంటవని ఆపుతారు. ఓకే. అంటే ఆ లెవెల్‌కి రావటానికి ఇది సామాన్యమైనదేం కాదు. హ్మ్. దానిలో మాటలు ఇప్పుడు సమాజంలో బయటికెళ్తే అందరు మగవాళ్ళు, అందరు ఆడవాళ్ళు ఒకేలాగా ఉంటారని అస్సలు అనుకోవద్దు. హ్మ్. ఎవరికి ఉండే వాళ్ళకి ఉంటాను అంటే ఈర్ష్య అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అందరికీ ఉండదు. కొంతమందికి మాత్రమే. నన్ను అలాగే ఈర్ష్యపడ్డ వాళ్ళున్నారు. ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఆ క్రమంలో ఎన్నో ఎదుర్కొన్నాను. సమాజంలో గానీ, లేకపోతే బంధువుల్లో గానీ, ఇంటి పక్కన చుట్టూరు మన సరౌండర్‌లో ఉన్నవాళ్ళు గానీ, హ్మ్. ఫ్రెండ్స్ గానీ, "ఎందుకు నీకది అంత బరువులు లేపటం అవసరమా? హ్మ్. అసలు నువ్వు మానేసేయి, మానేసేయి" అన్నవాళ్ళు
ఇంతమంది ఉన్నారు, లెక్క కాదు అసలు, ఓకే. వందల పైన ఉన్నారు. అయినా సరే అన్న వాళ్ళందరూ కూడా అదే లెవెల్లో ఉన్నారు, నేను మాత్రం ఇంటర్నేషనల్ వరకు వెళ్ళాను. సో వాళ్ళ మాట వినేసి నేను అప్పుడు మానేసినట్టయితే నేను ఇంకా వాళ్ళతో పాటే ఉండేదాన్ని. ఇట్లా మీ ముందు కూర్చొని నేను ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదు. ఎవరికైనా నేను చెప్పాల్సింది ఏంటంటే విమర్శలు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఎవరైనా మనం ముందుకెళ్తుంటే వెనక లాగేవాళ్ళు 100 మంది ఉంటారు. అవి ఏమీ అసలు మనకి వినపడకూడదు. ముందు ఎదిగేటప్పుడు వినపడకూడదు, ఎదిగిన తర్వాత మెలకుండా ఏంటి ఏదంటారు కదండి, అట్లా సైలెంట్ గా ఉండాలని. ఓకే. ఎదిగే కొద్దీ ఒదుగుండడం నేర్చుకోవాలని అట్లా. సో మీ ఫ్యామిలీలో ఎప్పుడు అంటే మీ మదర్ గారు, ఐ మీన్ అమ్మగారు కానీ, మీ తమ్ముడు కానీ, అక్క కానీ ఎప్పుడు ఎవరు అడ్డంకి చెప్పలేదా, వద్దు మనకి ఎందుకమ్మా ఇవన్నీ, ఆడపిల్లలంటే చదువుకోవాలి, ఏదైనా ఒక జాబ్ చేసుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఇలా కదా ఉంటారు మామూలుగా? లేదు మేడం, అసలు ఎవరు ఏమన్నా. ఇప్పుడు తమ్ముడు చిన్నపిల్లాడు, మా సిస్టర్ కూడా అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మా అమ్మగారికి కొంచెం అమాయకంగా ఉంటారండి, ఏం తెలియదు. నాకు ఫ్యామిలీ పరంగా ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. ఎప్పుడు ఇబ్బంది పెట్టింది బయట వాళ్ళే ఇబ్బంది పెట్టారు. అసలు ఫ్యామిలీ పరంగా నాకు ఆ తల్లి నాకు పుట్టడం, అదే నేను ఆవిడకి పుట్టడం చాలా అదృష్టం. నేను అవునా, నన్ను బాగా చూసుకుంటుంది. మా సిస్టర్ వాళ్ళ పాప కూడా ఉంది ఇప్పుడు, ప్రిన్సీ నిహారిక. తను కూడా ఒక తల్లిలాగా, నేను కాంపిటీషన్కి వెళ్ళొచ్చిన, ప్రాక్టీస్కి వెళ్ళొచ్చిన, చిన్నపిల్లే అయినా సరే వండి పెట్టడం, అంత ప్లేట్లో తీసుకొచ్చి ఇవ్వటం, ఒక తల్లిలాగా తను ఒక సెకండ్ మదర్ లాగా నన్ను బాగా చూసుకుంది. ఓకే. మీ ఫస్ట్ కాంపిటీషన్ గుర్తుందా మీకు? ఉంది, పోలవరం. ఎలా ఉన్నింది అది? అప్పుడు భయము, ఇబ్బంది అన్ని పడతారు కదా ఫస్ట్ దాన్ని. అసలు నాకు ఆ నైట్ అయితే నిద్రే పట్ల. ఓకే. అరే ఎప్పుడు వెళ్తామా అని చెప్పేసి, అప్పుడు నాకు చాలా చిన్నదాన్ని మేడం, ఒక 14 ఏళ్ళు అలా ఉంటాయేమో, 14, 13, అంతకంటే ఎక్కువ ఉండవు. ఆ చిన్న పిల్లలు కదా, నేను అప్పుడు ఎంతో లిఫ్ట్ చేయట్లా, 35, 45 లిఫ్ట్ చేసేది. దానికి నేను టెన్షన్, నైట్ అస్సలు నిద్రపోలే, ఎప్పుడు తెల్లారిద్దా అనేది పద్దాకా తలుపు చూడటం, ఇంకా అలాగే ఉండటం. ఇంకా ఎట్లాగైతే అయ్యింది, వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండా నేను అక్కడ, అంటే దాని మీదకి వెళ్ళే వరకు కూడా, డైస్ మీదకి వెళ్ళే వరకు కూడా భయమే, చాలా భయమే. అయినా సరే ఏం చేశానంటే, ఇంకా దాని దగ్గరికి వెళ్ళాక నాకు అంతగా భయం అనిపించదు. లేపేటప్పుడైతే ఏం అనిపించదు నాకు, ఎవరున్నారు ఆయనకి చూడండి అసలు, నా చూపంతా ఆ లిఫ్ట్ మీదే కనబడిద్ది, చేస్తున్నానా లేదా మైండ్ లో అలా ఫిక్స్ అయిపోతాను. ఫస్ట్ నుంచి అంతే చేసేసి 6 లిఫ్ట్లు పాస్ చేసేసి వచ్చేసాను, గోల్డ్ మెడల్ వచ్చింది. ఫస్ట్ గా పోలవరం అనమాట. ఓకే, పోలవరం వెళ్ళి గోల్డ్ మెడల్ పట్టుకొని ఇంటికి వచ్చారు. తర్వాత స్కూల్ గేమ్స్ లో అక్కిరెడ్డి అనివిరెడ్డి మైలవరం, ఆ కాలేజీలో జరిగింది. తర్వాత నేషనల్ గోవా, ఇంకా అలా అలా నా జర్నీ అలా సాగుతూనే ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ కూడా వెళ్ళిపోయారు. అక్కడ ఎన్ని కేజీస్ ఎత్తారు ఇప్పుడు పూర్తిగా మీరు? 280 పైన ఎత్తాను మేడం. 280 కేజీలు డెడ్ లిఫ్ట్. అసలు దాని పేరే వినడానికే భయం వేస్తుంది. 280 కేజీలా అంటే మన ప్రాక్టీస్ లో ఉంటే మేడం అంత కష్టమే ఉండదు. ప్రాక్టీస్ అంటే ఎలా చేస్తారు అసలు? అంటే ఇంకా పగలు రాత్రి తినడము, ఇంకా అదే ప్రాక్టీస్ చేయడం. అలానే ఒకటి నేను ప్రాక్టీస్, నాకు టైం ఉండేది కాదు. నేను ఇప్పుడంటే ఓన్ గా జిమ్ పెట్టుకుని, అప్పుడు ఒక స్కూల్లో కూడా వర్క్ చేసేదాన్ని. పొద్దున పూట మన ఏరోబిక్స్ యోగా సెంటర్ చూసుకొని, నేను గుంటూరు, అంటే ఒక వైపే వచ్చి 120 కిలోమీటర్లు గుంటూరు వెళ్ళేదాన్ని, గుడివాడ నుంచి 80 కిలోమీటర్లు అనుకుంటా. మళ్ళీ రానుగల బండేసుకొని వెళ్ళేదాన్ని. అసలు అంత దూరం వెళ్ళి రావటం అంటే ప్రాక్టీస్ చేసి, వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోయేదాన్ని, వచ్చేటప్పుడు మాత్రం ఆ బండి ఎక్కడ పడేసి పాక్కుంటా వద్దామా అనిపించేది అనమాట. అంత పెయిన్, రిస్ట్ పెయిన్స్ ఎక్కువ వచ్చాయి, చేతుల పెయిన్. అయినా సరే మళ్ళీ నేను ఆ బండి వేసుకొని వెళ్ళిపోతే యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలోకి ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటే లోనికి వెళ్ళాలి, టైం వేస్ట్ అయిపోద్ది నాకు అక్కడ. ఆ టైం వేస్ట్ అవ్వకూడదని మళ్ళీ అలాగే వచ్చి ఇంటికి వచ్చి ఒక్కోసారి 2 అయిపోయేది. నాకు 2:30 కల్లా స్కూల్కి వెళ్ళాలి, 2:30 నుంచి 6 వరకు. ఒక్కోసారి తినేదాన్ని, తినకుండా వెళ్ళిపోయేదాన్ని స్కూల్కి. మళ్ళీ అది చూసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఫిట్నెస్ సెంటర్ మంది, అది రన్ చేసేదాన్ని. ఈ ఫిట్నెస్ సెంటర్ అయిపోయాక 9కి 10కి నా ప్రాక్టీస్, ఓన్ ప్రాక్టీస్ చేసుకునేదాన్ని సాయంత్రం పూట, నైట్. ఒక్కోసారి అర్ధరాత్రి 1 గంట చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అదంతా చేసి బాగా స్ట్రైన్ అయిపోయి బాగా పడుకుని 1 గంట వెళ్ళి పడుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, అర్ధరాత్రి చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలా చేయబట్టే అంతంత బరువులు వస్తాయి అనమాట.
చాలా మంది అనుకుంటారు ప్రోటీన్లు తినటం వల్ల వాటి వల్ల వీటి వల్ల, అసలు అది కానే కాదు. మనం ఎంత కష్టపడ్డామో కష్టాన్ని బట్టి మన మైండ్ బట్టి అది ఫిక్స్ అయిపోద్ది. ఓకే. బట్ నిజంగానే జిమ్ చేసేవాళ్ళు, వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకి ప్రోటీన్స్, క్రియేటిన్స్ ఇవన్నీ అవసరమే, మ్యాండేటరీ అని అంటుంటారు గదా! ఎంతవరకు నిజం? ప్రోటీన్ అనేది ఖచ్చితంగా కావాలి మేడం. అది ఎగ్స్ రూపానా లేకపోతే చికెనా, నాన్ వెజ్ ఇటైనా తీసుకోవచ్చు, అటైనా తీసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఇది ఎక్కువ తీసుకోలేకపోతే ఆ ప్రోటీన్ తాగుతారనమాట. ఓకే. క్రియేటిన్? క్రియేటిన్ కండరాలను గట్టి చేయటానికి. హ్మ్. ఇప్పుడు ఇది స్కిన్ ఉందిగా మేడం, ఇది గట్టి చేస్తదనమాట. ఓకే. అది నార్మల్ వాళ్ళు వాడకూడదు. ఓన్లీ స్పోర్ట్స్ వాళ్ళు మాత్రమే వాడాలి. కానీ హ్మ్. నార్మల్‌గా జిమ్‌కెళ్ళే వాళ్ళు గూడా ఆ! ఆ ఇది కోసం అస్సలు అందరూ వాడకూడదు. అది తాగేసి వెళ్తుంటారు. తెలియక ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది మేడం. ప్రోటీను, హ్మ్. క్రియేటిన్ ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయింది. దానిలో ఏమీ లేదు. మన ఇంట్లో తిన్నది అది ఒక హెల్తీ ఫుడ్. ఈ ప్రోటీన్ అనేది బాడీలో నువ్వు అంత కష్టపడిపోతే గనక దానివల్ల చాలా ఎఫెక్ట్‌లు చూస్తారు. ఓకే. మరి ప్రోటీన్ బాడీలో ఉండిపోతే లంగ్స్‌కి అండ్ లివర్‌కి, హార్ట్‌కి అన్నిటికి ప్రాబ్లమ్ వస్తది. హోల్స్ అనేది మూసుకుపోతా ఉంటది. ఆ హ్మ్. ప్రోటీన్ అనేది అంత కష్టపడిపోతే. ఓకే. అందుకనే స్పోర్ట్స్ వాళ్ళు మాత్రమే తాగాలవి. హ్మ్. లేదు జిమ్ వాళ్ళు బాగా చేస్తున్నారంటే అవి తీసుకోవచ్చు. ఒక స్కూప్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పటి వరకు మీరు బాగా కష్టపడి ఏదైనా ఒక ప్లేస్‌కెళ్ళి ఇది చేసిందేంటి? ఈ వెయిట్ లిఫ్టింగ్‌లో? అసలు నా వల్ల గాదు, నేను చేయలేను అనుకున్న సిట్యుయేషన్‌లో గూడా లేదు, లేదు నేను వెళ్లి చేయాల్సిందే అనుకున్న. అప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది కదా! హ్మ్. ఛత్తీస్‌గఢ్‌లో అనమాట. ఓకే. వారం రోజులే ఉంది హ్మ్. కాంపిటీషన్. ఓకే. నా దురదృష్టం ఏంటంటే సెలక్షన్ రోజున అంటే వారం రోజులకెళ్తామనగా ఈరోజు సెలక్షన్స్ పెట్టారు. హ్మ్. అప్పుడు ఇది తగిలింది. తగిలింది కూడా నాకు తెలీలా. నేను ఇలా పట్టుకుంటే ఇదంతా బ్లడ్ కారిపోతుంది. ఓకే. అప్పుడెళ్ళి ఒక 460 పడినియనమాట. ఆ టిచెస్ వల్ల చలికాలం మాకెప్పుడు కాంపిటీషన్ వచ్చినా బాగా తలంతా నొప్పి బాగా మా సెక్రటరీ గారు, మా కోచ్ గారు అన్నారు, "వద్దమ్మా హ్మ్. ఈ కాంపిటీషన్‌కి ఆగిపో" అన్నారు. నేను కూడా ఆగిపోదాం బ్లడ్ ఓ పక్కన ఎట్లా తిరిగి పడుకున్నప్పుడు ఆ దిండుకి బ్లడ్ అంతా అయ్యేది. హ్మ్. ఇక్కడ ఎందుకో మరి అంత బ్లడ్ వచ్చేది మాకు తెలీదు. ఓకే. నేనైనా సరే ఎళ్దాము. అక్కడైతే చేద్దాము. ఒకాళ ఈలుగుంటే చేస్తాను. లేదా నేనొస్తాను సార్ ఖచ్చితంగా అని జెప్పి ఆళ్ళ మీద గొడవాడల్లా ఎళ్ళానక్కడికి. హుహు. అక్కడికెళ్ళిన తర్వాత ఆళ్ళందరూ జూస్తే మనకెలా అనిపిచ్చిద్ది చెయ్యాలి అసలు దీనికి గుర్తులేదు ముందు. ఓకే. చెయ్యాలన్న ఒక పట్టుదల మాత్రం ఉంటది గదా నాకు. హ్మ్. ఎట్లయితే చేశానో, చేసిన తర్వాత అక్కడ మెడలొచ్చింది. నేను చెయ్యలేను అనుకున్న దాన్ని చేసి మెడల్ తీసుకొచ్చానక్కడ. ఓకే. ఆ రోజు అస్సలింక అదొకటి. అవ్వదు ఆ! అనుకున్నప్పుడు గూడా. అదొకటి అద్భుతం. ఇంకొక అద్భుతం చాలా నేషనల్ గేమ్స్‌లో 2015లో అది ఇంకా మిరాకిల్ అనమాట. హ్మ్. అది పొలిటికల్‌గా నేషనల్ గేమ్స్ అంటే పొలిటికల్‌గా ఏ స్టేట్‌కి ఆ స్టేట్ సీఎం కండక్ట్ చేసే గేమ్స్ అవి. ఓకే. మనకి అక్కడ దానిలో చాలా గౌరవం ఉంటది. హ్మ్. అఫీషియల్స్ అనమాట. మనం ఎప్పుడు కేరళలో త్రివేంద్రం ఎక్కడో గాని ఎళ్ళాము. హ్మ్. మమ్మల్ని ఎలా అంటే ఒక అఫీషియల్ లాగా చూస్తారక్కడ. ఓకే. ఇటొక నలుగురు గన్‌మెన్‌లు, అటొక నలుగురు ఒక అఫీషియల్ లాగా మేమెళ్ళటం. హ్మ్. అంటే అంత సెక్యూరిటీగా ఉండటం. సరే అదంతా అయిపోయింది. ముందు నా మీద మా ఊరు వాళ్ళు, నా కోచు గాని ప్రతి ఒక్కళ్ళు హోప్స్ పెట్టుకున్నారు. హ్మ్. మెడలొస్తది అని. నేను చాలా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేయెళ్ళాను కదా! ఓకే. పెట్టుకున్నాను. పెట్టుకుంటే రాలా. ఫోర్త్ ప్లేసొచ్చింది. ఓహ్! ఆ! సరే ఏముందిలే ఎప్పుడు గెలిసాం గదా! పోతే పోయిందిలే అని జెప్పేసి నేను చాలా ఈజీగా తీసుకున్నా. ఓకే. అది లైవ్ ఎళ్ళిద్దనమాట. హ్మ్. ప్రతి ఊరికి లైవ్ ఎళ్ళిద్ది. నేషనల్ గేమ్స్ ఇప్పటికి కూడా లైవ్ వస్తానే ఉంటది. లైవ్ ఎళ్తే మన ఊర్లో వాళ్ళందరూ చూస్తారు గదా! హ్మ్. చూసి "నీకెందుకు రాలేదు? అసలెందుకు రాలేదు? వాళ్ళందరూ నీకొస్తదని" జెప్పి ఆళ్ళందరూ ఫోన్‌లో వచ్చేపాటికి నాకు ఏడుపొచ్చేస్తుంది ఇంక. తెలియకుండా నాకు నేనే హ్మ్. చాలా బాధపడ్డాను ఆ రోజు మాత్రం. నైట్ ఉన్నది ఒక్కదాన్నే రూమ్‌లో అనుకుంటా. ఇంకా నైట్ అంతా పడుకోకుండా ఏడుస్తూనే ఉన్నా. నాకెందుకు రాలేదు నిజంగానే నేను చేశాను కదా! ఎందుకు రాలేదు అసలు ఆ లిఫ్ట్ పడైపోతే కనీసం థర్డ్ ప్లేస్ అన్నా వచ్చేది గదా! హ్మ్. ఎందుకు రాలేదని చెప్పి చాలా బాధపడి ఇంటికొచ్చేసా. ఓకే. ఇంటికొచ్చేసిన తర్వాత ఇక నా పని నేను చేసుకుంటున్నా. హ్మ్. ప్రాక్టీస్‌కెళ్ళొస్తున్నా. అక్కడ డోపింగ్ టెస్ట్ ఉంటది. హ్మ్. నేషనల్ గేమ్స్‌కి, నేషనల్స్‌కి, ఇంటర్నేషనల్స్‌కి డోపింగ్ తీస్తారు. హ్మ్. సో, నాతో పాటు నలుగురికి డోపింగ్ తీశారు. ఓకే. ఫస్ట్ ఆర్ సెకండ్, థర్డ్ ప్లేస్ అన్నిటికి. హ్మ్. తీసిన తర్వాత అది ఎంటనే అనమాట. వారం లోపలే కొన్ని నేషనల్ గేమ్స్ ఎంటనే తీస్తారు. అంటే నేషనల్ గేమ్స్‌కి మనీ వస్తాయి. హ్మ్. ఏ స్టేట్ వాళ్ళు ఆళ్ళిస్తారనమాట. ఓకే. ఇది వారం రోజుల్లో తీశారు. అదే మామూలుగా అయితే ఒక 3 నెలలు పట్టిద్ది వేరే వేరే గేమ్‌లయితే. హుహు. హ్మ్. నేను ప్రాక్టీస్ చేసుకొని ఇంటికెళ్ళే లోపల అందరూ మీడియా వాళ్ళున్నారు. ఓకే.
ఏంటి నిన్న మీరెవరు నేనేం చేశాను హ్మ్. అని చెప్పేసి అనుకునే వాటికి అప్పుడు ఏంటి మనకి ఈటీవీలో తర్వాత ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఉంటాయి కదా, హ్మ్. స్క్రోలింగ్ వెళ్తుంది కదా అవును. మేడం. హ్మ్. లక్కనే ఏదో జాక్ పాట్ కొట్టిన శిరోమణి అని చెప్పేసి అలా హుహు. అవుతుంది. ఓకే. ఫోర్త్ నుండి సెకండ్‌కి అదే థర్డ్‌కొచ్చా. ఓకే. మళ్ళీ అంతా ఇంటర్వ్యూ ఇచ్చాను. మళ్ళీ కూసేపటికి ఇంకా జాక్ పట్టిన డబుల్ కొట్టిన జాక్ పాట్ కొట్టిన అని చెప్పేసి మళ్ళీ స్క్రోలింగ్ వస్తుంది. డబుల్ మళ్ళీ జాక్‌పాట్ కొట్టిన ఆ! శిరోమణి. ఓకే. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంటే హ్మ్. అప్పుడు కంటే గూడా ఇప్పుడింకా బాగా పోగొచ్చేసి హ్మ్. స్టేడియం నిండా అసలు ఊరేగించి తీసుకొనెళ్ళి, అంటే అది ఒక పొలిటికల్‌గా కదా! హ్మ్. నాకు అప్పుడు అదొక మర్చిపోలేననమాట. అంటే రాదు, పోయింది హ్మ్. అన్న వాళ్ళకి మన స్టేట్‌కి మన గౌరవం నిలబెట్టాను అన్న ఒక మనసులో నాకలా ఉండిపోయింది. చాలా సంతోషం అనిపించింది. ఓకే. అంటే జిల్లా నుంచి స్టేట్, స్టేట్ నుంచి నేషన్, నేషన్ నుంచి ఇంటర్నేషనల్ ఇలా ఎళ్తున్నప్పుడు ఎలా ఉంటది? అంటే ప్రౌడ్ ఫీలింగ్ ఒకటుంటుందా? క్యారీ చేస్తున్నాను. లైక్ ఇండియాని నా భుజాల మీద నేను క్యారీ చేస్తున్నాను. ఇట్లాంటి ఫీలింగ్ ఏమైనా ఉంటుందా ఎప్పుడైనా? ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఇండియా కోసం ఇప్పుడు నేనైతే ఏది ఆశించను. నాకు పేరు కావాలా? లేకపోతే ఎవరైనా హెల్ప్ చేస్తారా? అది ఏమి కాదు. హ్మ్. మన ఊరికి, మన దేశానికి, మన స్టేట్‌కి పేరు కావాలంతే. హ్మ్. ఇంకా ఏది వద్దు. ఇలా నేను గుడివాడ దానికోసం నుంచి వచ్చిన ఎంతైనా కష్టపడతాను. ఎన్ని బాధలైనా పడతాను. హ్మ్. అంతే ఇంకా. ఏదైనా పడతారు గానీ అదైతే మెడల్‌లు మాత్రం తీసుకురావాలి. హ్మ్. ఇప్పుడు అందరూ చేస్తారు, చేయరు అది పక్కన పెట్టేస్తే, నేను దేశానికి ఏమిస్తున్నాను పుట్టినందుకు? నేను నా దేశానికి ఏమిస్తున్నాను, నా ఊరికి ఏమిస్తున్నాను, నా తల్లిదండ్రులకి ఏం గౌరవం ఇస్తున్నాను, అదొక్కటే నేను చూసుకున్నాననమాట. అందుకనే ఎన్ని బాధలు పడినా, నాకెంత ఎనకమాల తింటాకున్నా, లేకున్నా, ఎవరు ఎనకమాల లాగినా సరే వాళ్ళని పక్కన పెట్టేసి, నేను చేయాలనుకున్నదే చేశాను. ఎవ్వరి మాటలు వినలా. హ్మ్. అసలు వినలేదు, వినను గూడా. వింటే ఇప్పటికి కూడా ఎప్పుడో వినను. ఆగిపోయేవారు గదా! ఆగిపోయేదాన్ని. అది. వినలేదు కాబట్టి దానివల్ల నాకు చాలా హ్యాపీ. ముందు నాకొక ఫ్యాషన్ అనమాట. అవతల వాళ్ళ కోసం నేనేం జేస్తున్నానన్న ఒక ఆలోచన నాకిప్పటికీ ఉంటది. ఓకే. అది. సో, ఇంటర్నేషనల్ ఎళ్ళినప్పుడు ఏంటక్కడ ఎలా జరిగిందసల? హ్మ్. ఇంటర్నేషనల్ ముందు ఫ్లైట్ ఎక్కినప్పుడైతే అదొక అద్భుతం అనుకోవాలి. అవునా? ఎక్కడో చిన్నప్పుడు కిందుండి బాయ్ చెప్పేదాన్ని. అబ్బా! మనందరికి అది గ్యారంటీ ఉంటది గదా! అది ఎక్కడో ఇంటర్నేషనల్‌లో పడుకొని పోయేది. అది మంచి బిజినెస్ క్లాస్‌ది ఓహ్! ఎక్కేపాటికి అది ఇంకా అద్భుతం మామూలుగా కాదు. బిజినెస్ క్లాస్ ఆ! ఇచ్చారా డైరెక్ట్? డైరెక్ట్‌గా ఎక్కడి నుంచి ఆహ్, ఎక్కడ బెంగుళూరు, ముంబై. బెంగుళూరు నుంచే. హ్మ్. బెంగుళూరులో సాయి స్పోర్ట్స్‌లో అయ్యిందనమాట మాకు ట్రైనింగు. ఓకే. అక్కడి నుంచి ఇచ్చారు. హ్మ్. నా నేను సంతోషాన్ని పంచుకుంటే ఆ పక్కన చూస్తే ఎవరు లేరు, నాకు తెలిసింది వేరే వాళ్ళు అతనున్నారు. ఇతనే ఏమన్నా సరేలే ఏదోకటిలే అని చెప్పేసి బాగా కాళ్ళు చేతులు కింద కొట్టేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్మ్. అక్కడ మెడల్ వస్తదని అనుకోలేదు మేడం అది. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా! హ్మ్. సరే ముందు ఇంటర్నేషనల్‌కే వచ్చా. ఇంటర్నేషనల్ ప్లేయర్ హ్మ్. అనుకుంటాం కదా! మెడలిస్ట్ అనుకోకుండా అవును. సరే అక్కడి వరకు వచ్చా. కానీ అది కూడా ఒక లక్‌గానే వచ్చింది. ఓకే. అది ఒక కామన్‌వెల్త్‌లో. హ్మ్. అది గూడా చాలా అద్భుతమే అని చెప్పాలి నా అవునా? లైఫ్‌లో. అది గూడా అనుకోకుండానే జరిగిందా? అది గూడా అనుకోకుండా జరిగింది. అలా ఎలా? తెలీదు మేడం. అంటే తెలీదు. ఎక్కడికన్నా ఎళ్తే ఆటోమేటిక్‌గా మన కష్టాన్ని బట్టేమో గాని దేవుడు గూడా నా హెల్ప్ చేస్తా ఉంటాడు. అంటే ప్రతిసారి మెడల్ తీసుకొచ్చేస్తున్నారంటే హ్మ్. నిజంగా ఏదో రాసిపెట్టినట్టుంది మీకు. అందరూ తీసుకొస్తారు మేడం. పాపం అందరూ లేడీస్ అందరూ, జెంట్స్‌కి కూడా వాళ్ళకి ఎత్తేవైతే ఉంటాయి. చేతులకు బొబ్బలొస్తాయి పాపం. హ్మ్. నడుముల మీద పడతాయి, షోల్డర్ మీద పడతాయి. మెయిన్ షోల్డర్ పాడైందంటే ఇంకా లిఫ్టింగ్ చేయలేరు. హ్మ్. లేడీస్ కూడా చాలా మందున్నారు. నా సీనియర్స్ కానీ, జూనియర్స్ కానీ యెస్. చాలా మందున్నారు. వాళ్ళు కూడా చాలా బాధలు పడి ఎళ్ళినోళ్ళే. నాకు దీంట్లో ఎప్పుడో క్వెషన్ ఉంటది. డిస్క్ పాడైపోవడము, ఇది 100% వెంటనే ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇంక ఆ! పూర్తిగా పడి ఇంక చెయ్యొద్దు ఇవన్నీ ఆపేసి పడుకోవాల్సిందే అనే ఇప్పుడు జిమ్ స్టేజ్‌కెళ్తారు. చేసే వాళ్ళకి కూడా అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చెప్పలేదు భయపడతారని. హ్మ్. మోకాళ్ళ నొప్పులు, ఎనకాల డిస్క్ ప్రాబ్లమ్ 100% వస్తది. నాకైనా వచ్చింది. ఓహ్! అయినా సరే నేను లెక్క చేయలేదు. కొంచెం యోగాలో దాన్ని క్యూర్ చేసుకొని హ్మ్. 2014లోనే సయాటికా ప్రాబ్లమ్ అండ్ కొంచెం మీకు గ్యాప్ వచ్చిందని చెప్పారు. ఓకే. అది చెప్పిన తర్వాత నేను చాలా మెడల్స్ కొట్టాను. హ్మ్. అది. బట్ భయమేదా? అంటే ఏదో ఒక రోజు అలాంటిది ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఇంక పూర్తిగా బెడ్ రిడెన్ అయిపోవాలి. ఇంకా పడుకొని ఉండాల్సిందే. ఇలాంటి సిట్యుయేషన్ వస్తదేమో! అలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదా? అసలెప్పుడూ రాలేదు. అలా హ్మ్. నెగెటివ్‌గా ఆలోచించను ఫస్ట్. అంటే మీ ఫ్రెండ్స్ చెప్పుంటారు గదా! ఈ చెప్పినా సరే ఏమో గాని నాకు అంత నెగెటివ్ థింకింగ్ అస్సలుండదు.
ఓకే. పాజిటివ్‌గానే ఆలోచిస్తా. ఎప్పుడు పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. ఏం జరిగినా పాజిటివ్‌గా పాజిటివ్‌గానే. అది ఒకవేళ చెడు జరిగినా సరే నాకు మంచే జరిగిద్ది హ్మ్. అని నేను అనుకుంటాను. అలాగే జరిగిద్దనమాట. సపోజు అక్కడికెళ్ళలేదా, లేపోతే ఇది జరగలేదా, ఓకే. దానివల్ల నాకింకా ఏదో మంచే ఉందనుకుంటా సేమ్ అలాగే అయ్యిద్దనమాట. ఓకే. సో, ఇంటర్నేషనల్ నుంచి ఇప్పటిదాకా మీకు గుర్తుండిపోయే సిట్యుయేషన్ అంటే ఈ మెడల్ యెస్. నేనిది వర్తీ. నేనిది గెలిచినందుకు ఐయామ్ వెరీ హ్యాపీ అనిపించిన సిట్యుయేషన్ ఏంటి? పెద్ద మెడల్స్ ఈ కామన్‌వెల్త్ మేడం, ఏషియన్ అనమాట. హ్మ్. ఈ రెండిట్లో నాకు గుర్తుండిపోయాయనమాట. ఈ నేషనల్ గేమ్స్‌లో అయితే ఇంటికొచ్చేసాక మెడల్స్ రావటం అదొకటి హ్మ్. గుర్తుండటం. నేను గుర్తుండిపోయి ఈ 3 మాత్రం లైఫ్‌లో మర్చిపోలేను. బట్ అలవాటయిపోయిందేమో గదా! విన్నింగ్ ఇప్పుడు ఇలా విన్ అవుతూ ఉండి ఓటమిని ఎప్పుడైనా అంగీకరించే స్టేజ్‌లో ఉంటారా అసలు మీరు? నేను సరదాగా వస్తద్దేమో అని చూసాను గూడా. ఓటమే? ఆ! సరదా ఆ! అసలొస్తద్దేమో అని చూస్తే అదే అప్పుడు నేషనల్ గేమ్స్‌లో ఓకే వచ్చింది. హ్మ్. నేనప్పుడు ఓడిపోయినప్పుడు నాకు అప్పుడేం అనిపించలేదు. రూమ్‌లోకొచ్చాను గానీ ఈళ్ళందరన్నా ఆడతారు. నాకొచ్చింది. హ్మ్. అసలు నేను అది మెడల్ నా చేతిలోకొచ్చాక కూడా నేను అది నాకొచ్చిందని లోన ఏమి పొంగిపోవటం అలా ఏమి ఉండదు. హ్మ్. వచ్చింది కదా! అంతే. హ్మ్. ఇంకంత వరకే. ఓడిపోయానా అంతే. పోతే పోనీను. మళ్ళీ గెలుచుకుందాం. మళ్ళీ అది అనుకోకుండా లక్కగా వచ్చేయటమే. బట్ చిన్నప్పుడొచ్చిన ఫస్ట్ మెడల్‌కి మాత్రం హ్మ్. బాగా హ్యాపీగా ఫీల్ అయ్యుంటారు. అవును. ఓకే. ఈ 2 క్వెషన్స్ నేను మ్యాండేటరీ అడుగుతానండి అందరిని. మిమ్మల్ని గూడా అడుగుతాను. మీకు ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మొమెంట్ ఏంటి లైఫ్‌లో? మన దేశం కోసం కష్టపడినప్పుడే మేడం. హ్మ్. మన అది దేశానికి ప్రౌడ్. చెప్పాను కదా! మన దేశం కోసం ఇప్పుడు చాలామంది ఆర్మీ వాళ్ళు అండ్ బి చాలామంది వెళ్తా ఉంటారు హ్మ్. కదా! హ్మ్. ఆళ్ళేం పెద్ద పెద్దగా ఉన్నవాళ్ళేం కాదు మేడం. ఆళ్ళ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ చూస్తే చాలా పూర్వీపు నుంచి వస్తా ఉంటారు. వాళ్ళ ప్రాణాలు తెగించి కూడా ఒక ఫ్యాషన్‌తో ఎళ్తా ఉంటారక్కడికి. ఓకే. ఆళ్ళంత ప్రాణాలు పోతున్నాయని గూడా ఎళ్లి ఆళ్ళంత చేస్తంటే మనమేం చేయగలము అసలిక్కడ? హ్మ్. ఏం చేస్తే బావుంటది? మన దేశానికి ఏం పేరొస్తే బావుంటది? మన ఊరికి ఎలా పేరొస్తే బావుంటది? అంతే ఇంక. మన మన చుట్టూ ఉన్నోళ్ళు బాగుండాలి. మన ఊరు బాగుండాలి. మన స్టేట్ బాగుండాలి. మన ఇండియా బాగుండాలి. అంతే. అంతే ఇంక. అవే మీకు మోస్ట్ హ్యాపీయెస్ట్ మొమెంట్స్. హ్యాపీనెస్. ఓకే. హ్మ్. ది మోస్ట్ సాడెస్ట్ మొమెంట్ ఏంటి? నాన్నగారు చనిపోవటం ఒకటి. హ్మ్. అంతే. ఇంకా బాధలు ఎక్కువ గుర్తుపెట్టుకోను. అంటే ఇయన్నీ కామన్‌గా వస్తా ఉంటాయి కదా మేడం. హ్మ్. ఇప్పుడు ఎవరన్నా స్పాన్సరింగ్ చేస్తానని జెప్పేసి ఒక నెల, 2 నెలలు చేసి మూడో నెలలో ఇంకా మీకు తెలియనిదేముంది లేపోతే పలానా రోజు చేస్తాను, పలానా చోటుకి అక్కడికి రండి, ఇక్కడికి రండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. హ్మ్. ఉన్నారు గూడా. ఓకే. అలా నేను దాన్ని తీసుకోకుండా దాన్ని అక్కడితో ఇంకా ఆపేసి నాకొద్దు అని చెప్పేసి అన్న రోజులు గూడా ఉన్నాయి. సో, ఓకే. అదొక అంటే కొంతమంది అందరూ కాదు. సో, అందరూ అపార్థం అంటే జేసుకోవద్దు. దీంట్లో గూడా ఉంది ఇది ఇబ్బంది. ప్రతి దానిలో ఉంటది. దీనిలోనే కాదు ఏ ఫీల్డ్‌లో అయినా ఉంటది. హ్మ్. కూలి పనులు చేసుకున్న కానించి పైన పెద్ద పెద్ద కంపెనీలో ఉన్న ప్రతి దానిలో ఉంటది. ఓకే. అందరూ ఒకలాగా ఉంటారని ఎలా అనుకుంటే మన 5 ఒకలాగా ఉన్నాయా? లేవు కదా! హ్మ్. కొంతమంది మంచోళ్ళుంటారు, చెడ్డగా ఉంటారు. హ్మ్. సో, నేను తీసుకున్న దాన్ని బట్టి అన్నీ అనుభవిచ్చేసాను. ఆళ్ళ కింద పడ్డాను. లేకపోతే నాకొక ఓప్ ఉండేది. ఏంటంటే పలానోళ్ళు స్పాన్సరింగ్ చేస్తా అన్నారు. నేను ఇంత దాకెళ్ళేదాకా. నాకింకా ధైర్యం వచ్చింది అని అనుకునే లోపలే 2, 3 నెలల లోపల అది మొత్తం డౌన్ అయిపోయేది. వావ్! అప్పుడు నేను చాలా సార్లు కొన్ని సంవత్సరాలు చూసా. ఒక 5, 6 సంవత్సరాలు చూసా. హ్మ్. చూసిన తర్వాత ఇంకిట్లా కాదు. నాకు నేను సంపాదించుకోవాలి. నాకు నేను కష్టపడుకొని, నాకు నేను స్పాన్సరింగ్ చేసుకొని, నేను ఎక్కడికైనా వెళ్లి తీసుకురావాలి. హ్మ్. సన్మానాలు చేసినప్పుడు మా స్టేడియం వాళ్ళు 10,000, 5,000 అంటే ఒక 50,000 వరకు హెల్ప్ చేసుంటారు. చేయకుండా ఏం లేరు. ఓకే. కానీ నాకు సరిపడా ఎవరు చేయలా. హ్మ్. అది. అంటే వెయిట్ లిఫ్టింగ్‌లో మనీ కనిపించదా? ఇవ్వరా అంటే అంత సంపాదించుకునే ఛాన్స్ ఉండదంటారా బేసిక్‌గా? ఇన్ని దగ్గరలో కాంపిటీషన్స్‌కెళ్తూ ఉంటారు. అంత మనీ రాదంటారా? అంటే ఎవరైనా నెక్స్ట్ జనరేషన్స్ రావాలనుకునే వాళ్ళకి గూడా దే హావ్ వస్తది టు మేడం. ఇప్పుడు ఇంటర్నేషనల్‌కెళ్ళే వాళ్ళకి వస్తది. సీనియర్ నేషనల్‌కొస్తది. నేషనల్ గేమ్స్ వాళ్ళకొస్తది. హ్మ్. ఆ మనీని నేను పొదుపు చేసుకొని కొంచెం కొంచెంగా వాడుకోవటం, అట్లాగా దాన్ని చేయటం, అట్లా రొటీన్ చేస్తా ఉండేదాన్ని. బట్ ఆ పొజిషన్ వరకు వెళ్ళడానికి చాలా ఫస్టు కష్టం. చాలా కష్టపడ్డాను. హ్మ్. చాలా అంటే చాలా అసల. ఓకే. అది ఇంకా చెప్పలేం. తలుసుకుంటే గూడా నాకొక బాధ ఏడుపొచ్చేసిద్ది అనమాట. హ్మ్. అట్లా. చాలా ఇబ్బందులు హ్మ్. పడ్డారక్కడ. అంటే ముందు ఫుడ్‌కి మేడం. ఇప్పుడు నాకు ఫుడ్‌కి నేను చాలా బాధపడ్డా. అసలు ఎంత మాల నాన్నగారు ఉన్నంత సేపు అది వేరు. ఆ లైఫ్ వేరు. హ్మ్. అసలదొక రాణి యొక్క జీవితం. పుట్టిల్లంటేనే ఒక రాణిగా ఉంటామనమాట. హ్మ్. ఆయన అలా లేకపోవటం వల్ల తర్వాత మన లైఫ్‌లో ఎన్ని బాధలు పడతామంటే, ఒక తండ్రి సపోర్ట్ గాని, లేకపోతే ఇంట్లో మగోళ్ళ సపోర్ట్ లేకపోతే చాలా బాధలుంటాయి.
అని ఖచ్చితంగా ఇంటికి ఒక పెద్ద కావాలి ఖచ్చితంగా. ఒక ఆడపిల్లని గానీ, మగపిల్లోడిని గానీ నడపటానికి 100% తండ్రి గానీ, అన్న గానీ ఎవ్వరైనా సరే ఖచ్చితంగా కావాల్సిందే. ట్రూ. అది. తిండికి కూడా ఇబ్బంది పడ్డారేమో? యెస్. బాగా. ఓకే. అంటే అదే. ఏ విధంగా? అంటే మీ ఇంట్లో చాలా మందే ఉన్నారు గదా! మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. చిన్న పిల్లలు కదా మేడం! మా అమ్మగారు బయటికెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు కాదు. మా తమ్ముడు చిన్న పిల్లోడు. మా అక్క లేరు ఎళ్ళిపోయారు. అది మా సిస్టర్ లేరు ఎళ్ళిపోయారు. హ్మ్. ఇంకెవరున్నారు తీసుకొచ్చేవాళ్ళు? నేనే కదా! నేనెంత సంపాదిస్తే ఆ రోజు రూ. 10 రాని, రూ. 5 రాని అవే అవే ఆ రోజున బియ్యం కొనుక్కొని, కూరగాయలు కొనుక్కొని, ఎయ్యైనా కొనుక్కొని ఆ రోజు అవే. ఓకే. అంతే. మాకు రిలేటివ్స్ గాని, లేపోతే ఎవరైనా సరే మేము పెడతామన్న వాళ్ళు లేరు. హ్మ్. మీ అది. ఫస్ట్ సంపాదన ఏంటి మీకు గుర్తుందా? రూ. 20. రూ. 20. ఆ! రూ. 20. రోజుకి రూ. 20. ఓహ్! 2006, 7లో. 2006లో కూడా రూ. 20 నేను నేర్చుకుంటుంటే నా అంకుల్ నాకు ఎదురిచ్చేవాళ్ళు. హ్మ్. మామూలుగా అయితే ఇవ్వరసలెవరు గూడా. కానీ నేను ఒప్పందం మీద నాకు రూ. 20 ఇస్తేనే మీ దగ్గర చేస్తాననేదాన్ని. అవి గూడా ఏంటి ఛార్జీలు అటు రూ. 6 ఇటు అది రూ. 6 ఎళ్ళిపోతే కొలమా డబ్బులు ఇంట్లో ఇచ్చేదాన్ననమాట. ఇవి బట్టి ఇవి ఇంట్లో ఇలా చేయండి, ఇలా చేయండని. ఓకే. ఒక్క రూపాయి గూడా ఎక్స్‌ట్రా ఉండేది కాదు. చెప్పులు లేని రోజులు గూడా నేను వారం రోజులు అలా తిరిగిన రోజులు గూడా ఉన్నాయి. రూ. 20 నుంచి మొదలుపెట్టారు. ఇప్పుడు ఎంత తీసుకుంటారు చెప్పగలరా? ఇప్పుడు చాలానే మేడం. పర్లేదు. ఇప్పుడు సెటిల్ అయ్యారు. ఆ! ఇప్పుడు అందరికీ ఇప్పుడు నేను ఓన్‌గా జిమ్ ఫిట్‌నెస్ మేనేజ్ చేస్తున్నారు. చూసుకుంటున్నారు. మీకు ఓన్‌గా అమ్మాయిలకుంది, అబ్బాయిలకి కూడా ఉందా సెపరేట్‌గా? ఓన్లీ ఫర్ లేడీస్. ఓన్లీ ఫర్ లేడీస్. హ్మ్. అంటే మీరే ఇందాక జిమ్ అసలు అమ్మాయిలకి అవసరం లేదన్నారు. జిమ్ కాదు మేడం. ఫిట్‌నెస్, ఫిట్‌నెస్ యోగా. యోగా అండ్ యోగానా? ఏరోబిక్స్ ఈ రెండే అన్నమాట. ఓకే. ఓకే. ఇంకా ఏరోబిక్స్, ఫిట్‌నెస్, హ్మ్. యోగా మాత్రం వీటికి హ్మ్. మాత్రమే. ఆ! నైస్. అంటే మీరెలా అయితే అనుకున్నారో అదే. అంటే నాకు తెలిసి ఎవరికీ ఆళ్ళకి అన్యాయం చేయకూడదు కదా! హ్మ్. వాళ్ళకంటే తెలీదు. ఇప్పుడు మీలాంటోళ్ళకి తెలీదు మేడం. హ్మ్. హ్మ్. జిమ్ చేస్తే అదొక సంతోషం కదా! మీకు బాడీ ఫిట్‌గా ఉంటది అది ఇది అనుకుంటాం కానీ, హ్మ్. నాకు తెలుసు కదా మొత్తం. నేను తెలిసి అలా చేయలేనుగా. ఓకే. సో, వెయిట్ లిఫ్టింగ్‌లోకి అమ్మాయిలు చాలా తక్కువొస్తారా? అంటే కనిపించరా? ఎప్పుడో తప్ప వీళ్ళు వెయిట్ లిఫ్టర్ అయ్యారు, ఇక్కడి దాకా వెళ్లారు, గెలిచారు, మెడలొచ్చింది అనేది చాలా తక్కువ వింటూ ఉంటాం. ఎందుకని అంత తక్కువగా కనిపిస్తూ ఉంటారు అమ్మాయిలు? అదే. అంటే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! హ్మ్. అంతంత వెయిట్లు పెట్టుకొని ఎవరు చేయలేరు. కానీ వన్స్ చేశారు ఒక ఫ్యాషన్‌గా అది మారిందంటే మానరు. హ్మ్. నాకు సీనియర్స్ ఉషా అని ఒక ఆమున్నారు. విజయనగరం. సంతోషి, వెంకటలక్ష్మి అండ్ చంద్రకళ, కృష్ణవేణి అక్క, పూజారి శైలజ, హ్మ్. సో, కరణం మల్లేశ్వరి గారు వీళ్ళందరూ చేసినోళ్ళే. ఇంటర్నేషనల్ మెడలిస్టులు. ఇప్పుడు నేను చెప్పినోళ్ళందరూ గూడా. అవును. ఆళ్ళందరూ ఏ కష్టం లేకుండా అంత దూరం వెళ్ళిపోలా. నేను చెప్పాలి అంటే నా సీనియర్స్‌ని చూసి నేను నేర్చుకున్నాను. జూనియర్స్ చూసి నేర్చుకున్నాను. ఓహ్! అది. ఓకే. బట్ ఒస్తున్నారా? ఈ కాలం నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి అమ్మాయిలొస్తున్నారా వెయిట్ లిఫ్టింగ్‌లోకి? వస్తున్నారు గానీ మేడం అంత లేరు. హ్మ్. పర్లేదు గానీ, నేను స్టార్ట్ చేసినంత అప్పుడు అమ్మాయిలు ఇప్పుడు లేరు. అప్పుడెక్కువున్నారా? అప్పుడే ఎక్కువున్నారు. అదేంటి? ఇప్పుడు గదా! అంటే పెరుగుతున్న కొద్దీ, కాలం మారుతున్న కొద్దీ అందరికి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ పెరిగి రావాలి గదా! మెయిన్ థింగ్ మేడం ముందు కోచ్. హ్మ్. కోచ్ మొత్తం 100% తెలిసి ఉండాలి వెయిట్ లిఫ్టింగ్ గురించి. ఓకే. అది విడివిడి జ్ఞానంతో ఒస్తే అది వెయిట్‌లతో కాబట్టి షోల్డర్స్, నడుము, హ్మ్. మోకాలు అన్నీ పోతాయి. హ్మ్. ఏదో మాకొచ్చేసింది మేము చేస్తున్నామని చెప్తే అది కుదరదు. ఓకే. అదొకటి. తర్వాత గైడ్ చేసేవాళ్ళు గూడా ఒక తండ్రిలాగా గైడ్ చేస్తేనే ఆడపిల్లలుంటారు. హ్మ్. అక్కడ టార్చర్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాటలంటే ఎవరు ఇప్పుడు ఈ రోజులను బట్టి, ఈ జనరేషన్ బట్టి హ్మ్. ఎవరు అవసరం పడరు. లేదని అనుకుంటారు గదా! అస్సలు పడరు. హ్మ్. మనకవసరం లేదు వేరే చూసుకుంటాం అని చెప్పి పోతారు. అటు తిరిగి, ఇటు తిరిగి ఎటు గాకుండా ఉండిపోతారట్లా. హ్మ్. అది. అలా ఇబ్బంది ఇంకా ఈ అదే కోచుల నుంచి ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఇప్పుడు గూడా ఈ కాలంలో గూడా ఉన్నాయి కాబట్టే కొంచెం దూరంగా ఉంటున్నారు అనొచ్చా? ఆ! అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే అందరూ ఒకలాగా ఉండరని చెప్పాను కదా! హ్మ్. సో, నాకు దొరికిన కోచులు మాత్రం నిజంగా దేవుళ్ళని చెప్పుకోవాలి. వండర్‌ఫుల్ అనమాట. ఆయన ఇక్కడ గుడివాడలో వెంకటేశ్వరరావు గారు, మారెళ్ళ వెంకటేశ్వరరావు గారని హ్మ్. చాలా మంచి కోచు. తర్వాత సెకండ్ కోచ్ గారేమో కనపర్తి అమర్నాథ్ గారు. ఆయన ఇంటర్నేషనల్ కోచ్ అనమాట. హుహు. కరణమల్లీశ్వరికి కూడా కోచ్ ఆయన. ఓహ్! ఓకే. చాలా ఓల్డ్ మంచాయననమాట. హ్మ్. సో, నేను ఆయన వల్ల చాలా నేర్చుకున్నా. ఏం చేయాలి? ఎలా మంచిగుండాలి? ఓకే. మెయిన్ థింగ్ టైం అనేది వేస్ట్ చేయకూడదు. హ్మ్. టైం ప్రతి నిమిషం గూడా, ప్రతి సెకండ్ గూడా మనకి ఇంపార్టెంటే. అవును. మనం ఇప్పుడు ఒక అరగంట సేపు నా మనసులో అట్లా మా కోచ్ గారు నేర్పింది. ఒక అరగంట సేపు చేద్దాంలే అని చెప్పి అలా కూర్చుంటే హ్మ్. మనల్ని దాటుకొని వేల మంది ఎళ్ళిపోతారు.
అది నా నా మనస్తత్వం అనమాట. ఓకే. ఇప్పుడు చెయ్యాలి అనుకున్న వాళ్ళు నిద్రపోకుండా చేసేస్తా నేను. ఈ రోజు పని ఈ రోజే అయింది, లేదు రేపు పని ఇప్పుడు ఖాళీగా ఉంది రేపు చెయ్యొచ్చురా అని ఉండను. రేపు పని కూడా ఇవ్వాలే చేస్తా కావాలంటే. కానీ రేపు పని ఎల్లుండి చేద్దాం, లేకపోతే ఈ రోజు పని రేపు చేద్దాం అని ఎప్పుడు పెట్టుకోవాలా. ఓకే. అవతల వాళ్ళ మనీ, అవతల వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయకూడదు అంటారు మా సారు. అంటే ఇప్పుడు సపోజ్ నేను మీ దగ్గరికి వస్తానని పలానా టైం చెప్పాను, ఓకే. ఒక అరగంట లేట్గా వచ్చాను అనుకోండి, మీ టైం ఎంత వేస్ట్ అయిపోద్ది అక్కడ. నాకు ఆ టైం అనేది వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఓకే. సో మనీ కూడా అంతే. మనం ఈ రోజు సంపాదించుకున్నాంలే, ఆ పోతే పోయిందిలే రేపు అసలు అది కానే కాదు. ఈ రోజు సంపాదించుకునేది ఈ రోజే ఉంటుంది, రేపు సంపాదించుకునేది రేపే ఉంటుంది. కరెక్ట్. దాన్ని ఎప్పుడు కూడా మన చిన్న చూపు చూడకూడదు. మనీ ఉంటేనే విలువ. అలానే మనీతోనే మన జీవితం కాదు, మనుషులు కూడా కావాలి ఖచ్చితంగా. వాళ్ళ ప్రేమలు ఆప్యాయతలు అన్నీ కావాలి. సో ఈ మొత్తం జర్నీలో మీకు సపోర్ట్ చేసింది ఎవరు? టోటల్ జర్నీ ఒక వ్యక్తి పేరు చెప్పాలంటే ఎవరని చెప్పగలరు? వెయిట్ లిఫ్టింగ్ పరంగా అమర్నాథ్ సారే. అంతే. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు? ఫస్ట్ నుంచి కాదు మేడం, ఆయన 2013 వరకు నాకు గుడివాడలో కోచ్ గారే. ఆయన బాగా చేశారు సపోర్టు. తర్వాత కోచ్ గారుగా ఈ అమర్నాథ్ సార్ కూడా చాలా బాగా చేశారు మేడం నాకు. తర్వాత కిషోర్ సార్ అని చెప్పేసి ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు సపోర్ట్. అంటే నా మంచి కోరేవాళ్ళు, నేను ఇలా కాంపిటీషన్కి వెళ్తే మనీ ఇచ్చేవాళ్ళు అట్లా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా ఆపేశారా? లేదు ఆపలేదు, చేస్తున్నాను. కానీ అలా స్పాన్సరింగ్ నేను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు మీరే స్పాన్సర్ చేసుకుంటారు? 5,000 10,000 అంతకంటే ఎవరు ఎక్కువ చేయలేదు. ఓకే. నేను ఇలా రావడానికి కూడా అంటే కొంతమంది సపోర్ట్ ఉంటుంది కానీ 100% ఏం కాదు. ఓకే. సో ఇప్పుడు రావాలనుకునే అమ్మాయిలకి వెయిట్ లిఫ్టింగ్ లోకి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? హ్యాపీగా రావచ్చు మేడం. ఏంటంటే మనం కష్టం లేకుండా ఏది చేయలేము, ఎక్కడ కూడా మనం ఉండలేము. దానికి మనం ఫిక్స్ అయిపోయి రావాలి. ఓకే. ఇది కష్టపడతాం మనం, ఖచ్చితంగా కష్టపడితే ఈ రిజల్ట్ ఉంటుంది. మనం పాజిటివ్గా ఆలోచించాలి, కష్టపడాలి, దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనకి 100% రిజల్ట్ ఉంటుంది. ఏ గేమ్ అయినా సరే, ఈ గేమ్ అనే కాదు ఏ గేమ్లోకైనా వెళ్ళొచ్చు. కానీ బాడీ తత్వాన్ని బట్టి మన గేమ్స్ అనేది ఎంచుకుంటా ఉంటే తొందరగా రిజల్ట్ వస్తుంది. ఓకే. కొంచెం సన్నగా ఉండి వెయిట్ లిఫ్టింగ్ వచ్చారనుకోండి, కొంచెం వస్తుంది, లేట్ పట్టిద్ది. కొంచెం షౌడ్గా ఉండి వెయిట్ లిఫ్టింగ్ వచ్చారంటే ఓకే, మీరు వెళ్ళి రన్నింగ్ చేయొచ్చు ఈజీగా. కానీ వెయిట్ లిఫ్టింగ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. అలాగా బాడీని బట్టి కూడా ఆ గేమ్స్ అనేది వాళ్ళకి సూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. గేమ్స్ అనేది ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది ఓన్లీ స్పోర్ట్స్లో మాత్రమే వస్తుంది. మీరు చాలా మంది చూడండి, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని డిసిప్లైన్గా ఉంటారు. ఆ డిసిప్లిన్, ఆ టైమింగ్ మొత్తం, అవతల వాళ్ళని గౌరవించటం, అన్ని సరైన కోచ్ ఉండి వాళ్ళు కూడా నేర్చుకోవాలి, ఇలాగ ఉండాలంటే స్పోర్ట్స్ మాత్రమే. ఓకే. టు ఎండ్ విత్ దిస్, మీ విన్నింగ్ సీక్రెట్ ఏంటో చెప్తే మా వాళ్ళు కూడా తెలుసుకొని ఈ రోజు నుంచి అలా బిహేవ్ చేయడం, అలానే ఆడడం, అలానే చేయడం చేస్తారు. అంతే మేడం. ఈ విన్నింగ్ ఏముంది, మనకి హెల్ప్ చేయాలి, మనం అవతల వాళ్ళకి ఉపయోగపడాలి. మన సంతోషం ఎప్పుడు చూసుకోకూడదు. మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా హ్యాపీగానే ఉంటాం కదా. నేను ఎప్పుడు చెప్తున్నాను, మన సమాజం కోసం ఏం చేస్తున్నాం, ఎలాగుంటున్నాం, మన పుట్టినందుకు ఏం ఇవ్వగలం మనం ఈ లోకానికి. ఓకే. మీకంటూ ఒక పర్సనల్ లైఫ్, ఒక పర్సనల్గా ఫ్యామిలీ ఇలా అనుకోరే? మీరందరూ నా ఫ్యామిలీనే కదా. చాలా తెలివిగా క్వశ్చన్ తప్పించుకున్నారు. బట్ ఇలానే ఇంకా చాలా వెయిట్ లిఫ్ట్ వెళ్ళాలి, మాకు గోల్డ్ అలాంటి ఎక్కడ లేని మెడల్స్ అని మన కోసం పట్టుకొచ్చేసేయాలి మీరు దేశానికి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.